ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశికి మేము తిరుమలకి వెళ్ళామండి. వైకుంఠ ఏకాదశి రోజున చాలా క్రౌడ్ ఉన్నింది. ఆ మహానుభావుడు దర్శనానికి టికెట్స్ దొరికాయని వెళ్ళాము. నేను అలానే మా కొలీగ్స్ ఇద్దరు కలిసి వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయ్యింది. అలానే ఆ వెంకటేశ్వర స్వామి అలంకరణ చాలా అత్యద్భుతంగా చేశారు. ఎలా అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత చాలా బాగా చేశారు. వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగానే ఒక వెంకటేశ్వర స్వామికి ఒక సెట్ వేశారండి. అక్కడైతే అమ్మవారిని సెట్ వేసి పళ్ళు పూలు ప్రతి ఒక్క పువ్వు ప్రతి ఒక్క పండుతో అలంకరణ చేశారు. మరి తోపులాటగా ఉన్నిందండి. ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. ఎన్ని రకాల పూలు ఉన్నాయో అన్ని రకాల పూలతోనూ చేసినారు. అలానే ఎన్ని పళ్ళు ఉన్నాయో అన్ని రకాల పళ్ళతో కూడా చాలా బాగా చేసినారు. చూస్తూ ఉంటే ఇంకా కొద్దిగా చూడబుద్ధి వేస్తుందండి. వెంకటేశ్వర స్వామిని అలానే లక్ష్మీదేవమ్మని ఎంత బాగా చేసినారో. అక్కడి నుంచి రాబుద్ది లేదండి, కానీ జనాలు ఎక్కువ. చాలా బాగా చేసినారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. గోవింద వెంకటేశ్వర గోవింద. మేము అప్పటికే 5వ రోజు వెళ్ళాము. అప్పటికి కూడా పూలు కానీ పళ్ళు కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. అందరూ వైకుంఠ ఏకాదశికి వెళ్ళలేరు కదండి, అందుకనే కొద్దిగా ఏదో నా ప్రయత్నం కొద్దీ నేను కొద్దిగా వీడియో తీశాను. ఏదో మీరు కూడా చూసి అలా తరిస్తారని. ఓం నమో వెంకటేశాయ.